లెట్స్ సీ హౌ టు మేక్ వేరుశెనగుళ్ళ అచ్చు. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో వేరుశెనగుళ్ళు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఏ విధమైన ఆయిల్ కానీ గీ కానీ వేసుకోకూడదు. అవి రంగు మారి మంచి వేరుశెనగ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక వాటి పొట్టును తీసి వాటిని పలుకులుగా చేసుకోవాలి. చేసుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో మనం కాసంత నెయ్యి వేసి దాంట్లో బెల్లం పొడిని వేసుకోవాలి. కాస్త కరిగిన తర్వాత కాసన్ని నీళ్లు వేసుకోవాలి. అది బెల్లం కరిగిన తర్వాత దాంట్లో యాలకుల పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కరిగిన బెల్లం పాకాన్ని వడకెట్టుకుంటే దాంట్లో ఉన్న మట్టి ఏమన్నా ఉంటే అదంతా పోతుంది. ఉండపాకం వచ్చేంత వరకు పాకాన్ని పెట్టుకోవాలి. ఉండపాకం వచ్చిందో లేదో మనం ఇలా వాటర్లో వేసుకుని దాన్ని గట్టిగా అయ్యిందో లేదో చూసుకోవాలి. గట్టిగా అయితే సరిపోతుంది. పాకం గట్టిగా అయితే మన బెల్లం పాకం రెడీ. దాంట్లో మనము గుళ్ళని సగం చేసుకున్నాం కదా, ఆ పలుకుల్ని పాకంలో వేసుకోవాలి. వేసుకున్న వాటిని మొత్తం పాకం పట్టేటట్టుగా కలుపుకుని ఒక ప్లేట్లో ఆయిల్ కానీ గీ కానీ రాసుకుని దాంట్లో అచ్చులాగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు, కానీ స్క్వేర్ ఈజ్ ద బెస్ట్. వేసుకుని చల్లారిన తర్వాత యూ కెన్ ఎంజాయ్ ద బెస్ట్ టేస్ట్. థ్యాంక్ యూ.